హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అలసంద వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. తింటా ఉంటే తినాలనిపిస్తూ ఉండిద్ది, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. వీటిలోకి నాటుకోడి పులుసు అయితే కాంబినేషన్ చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను ఒక 2 గ్లాసులు అలసంద బ్యాళ్ళు తీసుకుంటున్నాను. ఇవి బాగా నానబెట్టుకోవాలా. మినిమం ఒక 4 అవర్స్, అట్లీస్ట్ 2 అవర్స్. సో ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకుంటే నీట్గా పట్టంతా పోతుంది మనకి. క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇవి ఇందులోకి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, అల్లము వేసుకోవాలా. వాటర్ అసలు వేయాల్సిన అవసరం లేదు గట్టిగా ఉంది అని అంటే పిండి లాస్ట్లో మీరు చూసుకొని వేసుకోండి. ఇక్కడైతే నేను అల్లం వేయట్లేదు, కొంచెం ఘాటుగా ఉండిద్దని పిల్లలకి. కట్ చేసిన ఆనియన్, కొత్తిమీర, కచ్చాపచ్చా కూడా మిక్సీలో వేసుకోవచ్చు ఆనియన్. నేను ఇంకా డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పెట్టుకున్నాను. ఇవి మాడకుండా మనము సిమ్లో పెట్టుకొని లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసుకోవటమే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ బాయ్.